మీరు ఐటీలో వర్క్ చేస్తున్నారా? లాస్ట్ 6 మంత్స్ మేబీ 1 ఇయర్ నుంచి ఆఫీస్‌లో కొన్ని మాటలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అండ్ అన్నిటికి మించి ద బిగ్గెస్ట్ వర్డ్ ఏఐ. ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయంట. చాట్‌జీపీటీ వచ్చేసింది. ఇంకా కోడర్స్ అవసరం లేదంట. ఈ మాటలు విన్నప్పుడు మనలో చాలా మందికి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. మన కెరీర్ ఏంటి? మన ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి? ఈస్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఐటీ రియల్లీ ఓవర్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియోలో మనం రియాలిటీ ఏంటో చూద్దాం. ఈ భయాలన్నీ నిజమేనా? ఫారిన్ క్లయింట్స్ ఎందుకు ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కంపెనీస్ అండ్ మన కంట్రీ ఈ ఏఐ సునామీ నుంచి ఎలా సర్వైవ్ అవ్వాలి? స్టిక్ అరౌండ్ టిల్ ద ఎండ్ బికాస్ ద సొల్యూషన్ మైట్ సర్ప్రైజ్ యూ. బట్ ఈ సొల్యూషన్ ఏంటో తెలుసుకునే ముందు అసలు మనం ఈ స్టేజ్ వరకు ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. మన పాస్ట్ ఎందుకు గుర్తు చేసుకోవాలి. లెట్స్ రివైండ్ ఎ బిట్. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఐటీ సర్వీసెస్ అనేవి ఇండియాలోనే అన్డిస్ప్యూటెడ్ కింగ్. ఎందుకు అంటే ఒకటే సింపుల్ రీజన్, కాస్ట్ ఎఫెక్టివ్. అంటే అమెరికాలో ఒక డెవలపర్ కి $1 lakh ఇస్తే ఇండియాలో అదే పని మనం $20,000 కే చేసి పెట్టేసే వాళ్ళము. మన టాలెంట్, మన ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ మన హార్డ్ వర్క్ ఆల్ ఎట్ ఎ చీపర్ ప్రైస్. ఇది మన గోల్డెన్ గూస్ అన్నమాట. ఫారిన్ క్లయింట్స్ కి ప్రాజెక్ట్ అవుట్సోర్స్ చేయడానికి ఇండియా వాజ్ ద నెంబర్ 1 చాయిస్. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ఇక్కడ. బట్ ఇప్పుడు సీన్ అనేది చేంజ్ అయింది. డ్రాస్టికల్లీ ఇంప్రూవ్మెంట్ అనేది వేరే కంట్రీస్ లో వచ్చేసింది. ద పార్టీ ఈస్ గెటింగ్ ఓవర్. ఒకప్పుడు మన కోసం చూసిన క్లయింట్స్ ఇప్పుడు వేరే కంట్రీస్ ని వెతుక్కుంటున్నారు. అండ్ దట్ బ్రింగ్స్ అస్ ద బిగ్గెస్ట్ డిస్ప్యూటర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అదేంటి? మనం ఏ అంటే ఏదో చాట్బోట్ అనుకుంటాం, బట్ ఇట్స్ మచ్ మచ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు చూడండి, ఒక క్లయింట్ కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. బిఫోర్ ఏ అయితే ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఇండియాలో ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్, 5 developers, 3 testers, 2 support engineers, ఇలా ఒక 10 to 15 members టీమ్ ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ ఏ ఏమైందంటే ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తున్నా అంటే గిట్ హబ్ కోపైలెంట్ లాంటి ఏ టూల్స్ బేసిక్స్ కోడ్ అంతా ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తున్నప్పుడు, టెస్టింగ్ స్క్రిప్ట్స్ అంతా ఆటోమేషన్ టూల్స్ తో రన్ చేస్తున్నప్పుడు L1 L2 సపోర్ట్ టికెట్స్ కి ఏ పవర్డ్ బాట్స్ రిప్లై ఇస్తున్నాయి. సో ఇప్పుడు 15 మెంబర్స్ టీమ్ అవసరం లేదు. ఒక స్కిల్డ్ ఆర్కిటెక్ట్, 2 సీనియర్స్, ఒక 2 జూనియర్స్ ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోగలరు. ఇంకొక టెస్టర్ ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 50% టీమ్ అనేది తగ్గింది. సో ఇప్పుడు క్లయింట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. వెన్ ఏఐ కెన్ డూ మోస్ట్ ఆఫ్ ద బేసిక్ రిపిటేటివ్ వర్క్, వై షుడ్ దే పే ఫర్ లార్జ్ టీమ్ ఇన్ ఇండియా? వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది లో కాస్ట్ హ్యూమన్ లేబర్ కాదు, హై స్కిల్డ్ హ్యూమన్ టాలెంట్. ఈ బేసిక్ వర్క్ అంతా ఏఐకి షిఫ్ట్ అవడం వల్లే ఫారిన్ క్లయింట్స్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఏఐ చేయగల మిగిలిపోయిన ఈ మాన్యువల్ వర్క్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అదే ఇప్పుడు చూద్దాం. సో ద క్వశ్చన్ ఏంటంటే, మిగిలిపోయిన మాన్యువల్ ఎవరు చేస్తున్నారు? ఒకప్పుడు ఇండియానే చీపెస్ట్, కానీ ఇప్పుడు అలా లేదు. ఇండియా యూస్ టు బి ద చీపెస్ట్ బట్ నాట్ ఎనీమోర్. ఫర్ వెరీ బేసిక్ లో లెవెల్ మెయింటెనెన్స్ ఆర్ సూపర్విజన్ వర్క్ కోసం క్లయింట్స్ ఇప్పుడు ఇండోనేషియా, వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్ లాంటి కంపెనీ వాళ్ళని చూస్తున్నారు. అక్కడ మనకన్నా ఇంకా తక్కువకి రిసోర్సెస్ దొరుకుతున్నాయి అనమాట. ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తే ట్విట్టర్ లో గానీ, లింక్డ్ఇన్ లో గానీ రీసెంట్ గా మా టీం అంతా ఇండోనేషియన్ డెవలపర్స్ తో రీప్లేస్ అయింది, ఫిలిప్పైన్స్ డెవలపర్స్ తో రీప్లేస్ అయింది, వియత్నాం డెవలపర్స్ తో రీప్లేస్ అయింది అంటున్నారు. లాజిక్ చాలా సింపుల్. ఇఫ్ ఏ డస్ 50% ఆఫ్ ద జాబ్, ఆ రిమైనింగ్ 50% చేయడానికి వాళ్ళు అబ్సల్యూట్ చీపెస్ట్ ఆప్షన్ ని వెతుక్కున్నారు. మన ఇండియా ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ఇప్పుడు ఆ చీపెస్ట్ ట్యాగ్ ని కోల్పోతున్నాయి స్లోగా. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే కొంచెం భయంగా ఉంది కదా. మన చీపెస్ట్ అనే ట్యాగ్ కూడా పోతుంది. సో ఇప్పుడు మనం పానిక్ అవ్వాలా, పివోట్ అవ్వాలా, మన కంపెనీ క్లయింట్ ని రిటైర్ చేసుకోవడానికి ఏం చేయాలి అని చూసినట్లయితే, ఫర్ ఇయర్స్ మన ఐటీ కంపెనీస్ మోడల్ ని బాడీ షాపింగ్ అని క్రిటిసిజం చేసేవారు. అంటే జస్ట్ హెడ్ కౌంట్ ని సప్లై చేయడం, ఆ ప్రాజెక్ట్ కి 100 మెంబర్స్ కావాలంటే 100 మెంబర్స్ ని పంపించడం, ఇలాంటివి ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు కంపెనీస్ కేవలం హ్యాండ్స్ ప్రొవైడ్ చేయడం నుంచి బ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడానికి షిఫ్ట్ అవుతున్నాయి. వాళ్ళు జస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ లా కాదు, వాల్యూ క్రియేటర్స్ గా మారారు. బట్ ఎలా? అప్ స్కిల్లింగ్ అగ్రెసివ్లీ. జెనరిక్ జావా డెవలపర్, మాన్యువల్ టెస్టర్ ఈ రోల్స్ ఫ్యూచర్ ఉండవు. కంపెనీస్ హ్యావ్ టు ఇన్వెస్ట్ హెవీలీ ఇన్ ట్రైనింగ్ దేర్ ఎంప్లాయీస్ ఇన్ కాంప్లెక్స్ ఏరియాస్. A&ML ఇంప్లిమెంటేషన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, డెవాప్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ స్కిల్స్. ఆ కంపెనీలో ఎంతమంది ఏ స్పెషలిస్ట్ ఉన్నారు అనేది మెట్రిక్స్ అవ్వాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కాదు. అండ్ డొమైన్ స్పెషలైజేషన్, ఇది వరకు లాగా జనరిక్ గా కాదు, డొమైన్ లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకున్నారు. ఒకప్పుడు జావాలో బేసిక్స్ వస్తే కూడా ఫ్రెషర్స్ ని తీసుకునే వాళ్ళు. ఈ మధ్య ఏ జావాలో బేసిక్స్ వచ్చిన ఫ్రెషర్స్ ని కూడా తీసుకోవట్లేదు. నీకు రియాక్ట్ వచ్చా, స్ప్రింగ్ వచ్చా, మైక్రో సర్వీస్ వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే డొమైన్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్
నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఐటీలో ప్లేస్ ఉంది. ఏదో తూతు మంత్రంగా నేర్చుకుంటాను ఉంటాను అనుకునే రోజులైతే ఇప్పుడు కంప్లీట్ గా వానిష్ అయిపోయినాయి. కాబట్టి ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఐటీ జాబ్స్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది కావాలి. పైన ఊరికే ముట్టినట్టు నేర్చుకుంటా అంటే ఈ రోజుల్లో జరగదు. జనరిక్ గా కాకుండా బెటర్ గా డొమైన్ స్పెషలైజేషన్స్ ఉన్నప్పుడు క్లయింట్స్ కూడా మీకు పే చేయడానికి రెడీ అవుతారు, కంపెనీస్ కి ఇవ్వడానికి రెడీ అవుతారు. ఈ విషయము ఆల్రెడీ కంపెనీస్ కి తెలిసాయి కాబట్టి ఇప్పుడున్న ఇంటర్వ్యూస్ కొంచెం టఫ్ గా జరుగుతున్నాయి అనమాట. సో క్లయింట్ చెప్పేది చేయడం కాదు, క్లయింట్ కి సొల్యూషన్ చెప్పే స్టేజ్ కి మనం వెళ్ళాలి. వాళ్ళు ఏ అడిగితే సార్ ఏ యూజ్ చేసి బి చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పాలి. ఆ స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పేసి కంపెనీస్ కూడా కోరుకున్నాయి. బట్ జస్ట్ కంపెనీస్ చేయాల్సిన పని అయితే కాదు. మనం కూడా యాజ్ అ కంట్రీ మన కెరీర్ ఎలాగో, మనం ఎలాగో అండ్ మన కంట్రీ ఎలా గ్రో అవ్వాలో అనేది మన చేతిలోనే ఉంటుంది. అందుకే నౌ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఇండియాస్ బిగ్ డ్రీమ్, ద సర్వీస్ నేషన్ టు ప్రొడక్ట్ నేషన్. ఈ రోజు వరకు మనం వేరే వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ చేసాం. సింపుల్ గా చెప్పాలి అంటే వి రిపేర్డ్ సమ్వన్ ఎల్స్ కార్ బట్ వి నెవర్ బిల్డ్ అవర్ ఓన్ కార్. ఆలోచించండి, అమెరికాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఉన్నాయి, చైనాలో ఆలీబాబా, టెన్సెట్ ఉన్నాయి. మరి మన ఇండియాలో మనం ఎందుకు ఇప్పటిదాకా ఒక గ్లోబల్ ప్రొడక్ట్ కంపెనీని బిల్డ్ చేయలేదు? ఇదే ఇప్పుడు మన ముందు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ మన బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కూడా. మనం ఇప్పుడు ఈ సర్వీస్ బేస్డ్ ఎకనామీ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ ఎకనామీకి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఏంటి అంటే ఎంకరేజింగ్ స్టార్ట్అప్స్, ఫ్రెష్ వర్క్స్, జోహో లాంటి కంపెనీస్ ని మనం సెలబ్రేట్ చేయాలి. ఇంకా ఇలాంటి థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ రావాలి. గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టర్స్ కలిసి ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ లో రిస్క్ తీసుకునే వాళ్ళకి మంచి రివార్డ్ ఉండాలి అండ్ మైండ్ సెట్ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయాలి. ప్రొడక్ట్ బిల్డ్ చేస్తే అది ఫెయిల్ అవ్వచ్చు, పర్లేదు. జాబ్ సెక్యూరిటీ మైండ్ సెట్ నుంచి ఇన్నోవేషన్ మైండ్ సెట్ కి అయితే మారాలి. బేసిక్ గా చైనా ఇలాగే డెవలప్ అయింది. మనం చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డికేడ్స్ లో ఒక డ్రాస్టిక్ ఇన్నోవేషన్ ఇండియా తీసుకొచ్చింది ఏదైనా ఉంటే అది ఓన్లీ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ యూపీఐ మాత్రమే మన ఇండియా నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అన్నమాట. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా లేని ఇండియాలో పుట్టింది యూపీఐ. అండ్ దాని తర్వాత ఒక గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అనేది ఇప్పటిదాకా రాలేదు. ఈవెన్ మనము తీసుకురాలేదు, మన వాళ్ళకు కూడా కాలేదు. బట్ స్టిల్ కంపెనీస్ ఆర్ ట్రైయింగ్, దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళకి R&D సపోర్ట్, గవర్నమెంట్ ఇన్ఫ్రా గానీ, ఇన్సెంటివ్స్ గానీ ప్రొవైడ్ చేస్తే అలాంటి ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ చేసే వాళ్ళు ఇండియాలో కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన చిన్న ఎంకరేజ్మెంట్, చిన్న సపోర్ట్ అన్నమాట. ఆ సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తే అఫ్ కోర్స్ ఇండియా కెన్ బీ ఎ ప్రొడక్ట్ నేషన్. సో టు కంక్లూడ్, ఇండియా ఐటీ ఇండస్ట్రీ పడిపోయిందంటే అసలు కాదు, అబ్సల్యూట్లీ నాట్. చేంజ్ అంటే భయం వస్తుంది, కానీ చేంజ్ ఒకటే కాన్స్టెంట్. చేంజ్ ఎప్పుడు వస్తుంది, ప్రతి ఇండస్ట్రీలో చేంజ్ వస్తుంది. అలాగే ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ గురించే మనం ఇప్పటిదాకా కూడా మాట్లాడుకున్నాం. ఏ అనేది జాబ్ ఈటర్ కాదు, అదొక జాబ్ చేంజర్. రిపిటేటివ్ బోరింగ్ జాబ్స్ పోతాయి, బట్ న్యూ ఎక్సైటింగ్ అండ్ హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. ఎస్, థ్రెట్ అనేది రియలే, కానీ దానికన్నా మన ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ చాలా చాలా పెద్దది. దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుని ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇండియా విల్ షైన్ బ్రైటర్ దెన్ ఎవర్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.